రాజధాని బిష్కెక్లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్లోని భారత ఎంబసీ సూచించింది. బిష్కెక్లోని పలు వైద్య కళాశాలలో దక్షిణాసియాకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్ సహా ఇతర దక్షిణాసియా దేశాల విద్యార్థులు తరచూ వెళ్లే ఓ రెస్టారెంట్ వద్ద 3 రోజుల క్రితం ఘర్షణ జరిగింది. విదేశీ విద్యార్థులు కిర్గిస్థాన్ యువకులకు మధ్య జరిగిన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కొందరు పాక్ విద్యార్థులు కిర్గిస్థాన్ యువకులపై దాడి చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో స్థానికులు శుక్రవారం అర్ధరాత్రి విదేశీయులు ఉండే హాస్టల్లోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు. ఈ దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో ఉన్న కొన్ని వీడియోలు భయానకంగా ఉండటంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉందని కిర్గిస్థాన్లోని ఆదం విశ్వవిద్యాలయ భారతీయ ప్రతినిధి అశోక్ వెల్లడించారు. కాగా ఈ ఘర్షణలో కొందరు పాక్ పౌరులు మరణించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని కిర్గిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఒక్క విదేశీయుడు మరణించలేదని శనివారం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి సమాచారం లేకుండా ఘర్షణల గురించి ఎలాంటి ప్రకటనలు చేయవద్దని విదేశీ ఎంబసీలను కోరింది. విదేశీ విద్యార్థులు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ జరుగుతున్న నిరసన ప్రదర్శనలను సమర్థించింది. అల్లర్లకు పాల్పడిన పలువురు విదేశీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు బిష్కెక్ నగర పోలీస్ కమిషనర్ అజామత్ టోక్నోల్వీను ఉటంకిస్తూ స్థానిక మీడియా కథనం వెల్లడించింది. కాగా దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్ వీసాపై కిర్గిస్థాన్కు వెళ్లి చదువుకుంటూ మరోపక్క డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నారు. విదేశీయులు తక్కువ వేతనాలకు పనిచేస్తుండడంపై స్థానిక నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగులు చేస్తున్న వారిలో పాక్, బంగ్లా పౌరులే అధికంగా ఉన్నారని కిర్గిస్థాన్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడి దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్న వారిలోనూ పాక్, బంగ్లా విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. భారత్తో పోలిస్తే కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ చదువుకు ఖర్చు చాలా తక్కువ. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అక్కడికి వెళ్తున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకారం కిర్గిస్థాన్లో 14,500 మంది భారత విద్యార్థులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయక నెంబర్కు ఫోన్ చేయాలని కిర్గిస్థాన్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.